లేకపోతే ఆడపడుచులకు అండగా ఉంటా అంటూ పొదుపు సంఘాలకు ఆన్లైన్లో రుణాలు సరస్ మేళాలో సీఎం చంద్రబాబు అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే ఈడీ వర్సెస్ దీదీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై బగ్గుమన్న బెంగాల్ సీఎం. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ, ఆ పేరుతో తృణమూల సమాచారం పత్రాలను స్వాధీనం చేసుకున్నాను మమత మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సతీష్ కుమార్ అసహజ మరణం కేసుని మేమే పర్యవేక్షిస్తాం, ఛార్జ్షీట్ వేసే వరకు చూస్తామన్నటువంటి హైకోర్టు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అందులో కీలకమైనటువంటి పరిణామాల్ని ఇందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకలకు చోరీకి సంబంధించినటువంటి సంఘటనలను ఏదైనా సీరియస్గా స్పందించారు అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానమైనటువంటిది. అసహజ మరణంపై సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభియోగ పత్రం దాఖలు చేసే వరకు కేసుని తామే తీసుకుంటామన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. తామే పర్యవేక్షిస్తామని ఏసీబీ దాఖలు చేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీలో పాల్పడినటువంటి సివి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 ప్రభుత్వోద్యోగి నేరపూరితమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసు కిందనే అనౌన్స్ చేసుకొచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. చోరీ కేసు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నటువంటిది ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లేకపోతే యూరప్